గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడుతూనే వస్తోంది. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై పడుతుందని పార్టీ అధిష్టానం భావించింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు కూడా ముగియడంతో కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు కూడా. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సీనియర్ నేతలు మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లతో పాటు సీనియర్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, బలరాం నాయక్, సీతక్క తదితరుల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవారిని పీసీసీ చీఫ్గా నియమిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానంతో పాటు ప్రజలు కూడా మొగ్గు చూపిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్కి సన్నిహిత సంబంధాలు ఉండడం, బీసీ నాయకుడు కావడం, ఎన్ఎస్యుఐ నుంచి పార్టీలో ఎదిగిన నేతగా గుర్తింపు ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేశారని సమాచారం. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చెడిపోకుండా బాధ్యతలు నిర్వహిస్తారని అధిష్టానం భావిస్తూ ఉండడంతో మహేష్ కుమార్కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.